41వ వార్డు కోటిలింగాలపేట. దశాబ్దాల కాలంగా నీటి మునుగుతున్న సమస్య. వర్షాలు పడితే మోకాలు లోతు నీరు, దశాబ్దం పైనే సమస్య. ఆ సమస్యను పరిష్కరించేందుకు ఈ రోజున పేపర్ మిల్ వారి యొక్క సిఎస్ఆర్ ఫండ్ సహకారంతో 1,25,00,000కి శంకుస్థాపన చేయడం జరిగింది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఒక పర్యవేక్షణ ఇప్పుడు అంటే 1,33,00,000 పనులు ప్రారంభించుకోవడం జరిగింది. నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నా, శాసనసభ్యుడిగా నెగ్గిన తర్వాత మనం ఒక మంచి చెయ్యాలని తలిస్తే, మన సంకల్పం గట్టిదైతే, చేసే దాంట్లో నీతి నిజాయితీ ఉంటే దేవుడే మనకి దారులు చూపిస్తారు. మన సంకల్పం గొప్పది. గత 5 సంవత్సరాలు పోరాడడం చెయ్యండి అని, చెయ్యలేకపోయారు. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చాం, మీరేం చేశారన్న దానికి సమాధానం ఇది. కార్పొరేషన్ నిధుల నుంచి అంటే పని పెట్టి చేయించేయచ్చు, అది కాదు. సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇండస్ట్రీ అన్నది ఏనాటి నుంచో ఉంది. 1,33,00,000 ఎప్పుడైనా గత వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో తీసుకురాగలిగారంటే తేలైపోయారే. ఈ రోజు మేము ఒకటే ఆలోచించాం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని. కానీ గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం ఆలోచించారు? పేపర్ మిల్ లాంటి సంస్థలతోటి ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు చేయలేదు. వాళ్ళకి మేలు చేసే కార్యక్రమాలు బ్యాగులు తీసుకుని పోయారు. కానీ మేమేం ఆలోచించాం? ప్రజలే సుప్రీం, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, తెలుగుదేశం పార్టీ నినాదం. ఆ ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమం చేసాం. మే 30వ తారీఖు కల్లా ఏదైతే వర్షం పడితే నీట మునిగే పరిస్థితులు ఉన్నాయో కోటిలింగాలపేటలో శాశ్వత పరిష్కారం మే